నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పీఎం ధన్ ధ్యాన కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం శుభాంశు శుక్లను అభినందిస్తూ తీర్మానం తమపై పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడిన వైసీపీ అధినేత మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 67వ రోజు ప్రజా దర్బార్కు విశేష స్పందన వినతులను స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది పీఎం ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం పంటలో వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం పంట కోత తర్వాత గ్రామ స్థాయిలో దిగుబడులను నిల్వ చేయడానికి గోదాముల సదుపాయం నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచడం రుణ లభ్యతను సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని రూపొందించారు 11 శాఖల్లోని 36 పథకాలు రాష్ట్రంలోని ఇతర పథకాలు ప్రైవేట్ రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు जीवन में एक बड़ा बदलाव आए कई उस सीरीज में फैसले लिए गए उसी सीरीज में आज एक नया कार्यक्रम अप्रूव हुआ है प्रधानमंत्री धन धान्य कृषि योजना दूसरा एनटीपीसी को रिन्यूएबल एनर्जी में इन्वेस्टमेंट का एक बहुत बड़ा अधिकार दिया गया है और तीसरा एनएलसी नेवली लिग्नाइट कॉर्पोरेशन उनको भी रिन्यूएबल एनर्जी में इन्वेस्ट करने का बड़ा एक अधिकार दिया गया है मैं इन तीनों फैसलों पे डिटेल में आऊंगा और डिटेल में आने से पहले తమపై ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టినా భయపడేదే లేదని ప్రజల తరపున పోరాటం ఆగేదే లేదు అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సీనియర్స్ వార్నింగ్ ఇచ్చారు మహా అయితే కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లే ఉంటుందని ఆ తర్వాత అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలు వేశారని సీఎం చంద్రబాబు ఏడాదిలోనే 1,75,000 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు ఎవరికి ఏ స్కీమ్ ఇచ్చింది లేదని మరి ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో తెలియదన్నారు చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలి అని ఆలోచన మార్చుకోవాలి అని వైఎస్ జగన్ సూచించారు అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొంది రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉదయం 67వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు వ్యాపారంలో వాటా ఇస్తానంటూ కాకినాడకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కె రాజభాస్కర్ రెడ్డి 1.77 కోట్ల మేర మోసం చేశాడని విచారించి తగిన న్యాయం చేయాలి అని బాపట్లకు చెందిన దొప్పలపూడి విష్ణు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు చంపుతానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాను అంతా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని నేడు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తుంది అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ తెలిపారు
పిఠాపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఇంటింటికి వెళ్లారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓలేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్తా ఉన్నారు. అలాగే నగరంలో బోర్డు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, 30 బెడ్ల హాస్పిటల్ తెచ్చాం, ఇన్ని రకాలుగా చేశాం. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అంతా కూడా శూన్యం. 24లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ రావడం జరిగింది. ఇక్కడ మన కళ్యాణ్ గారికి వెళ్ళడం జరిగింది. కళ్యాణ్ గారికి అందరం కలిసి పనిచేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మనం 70% రోడ్లు వేసినప్పుడు 14-19లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదృష్టానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కళ్యాణ్ గారు ఉండడంతో మిగిలిన రోడ్లు కూడా గ్రామాల్లో వేయడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3000 పెన్షన్స్ 4000 చేశారు. డబ్బులంటే కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6000 చేశారు. కిడ్నీ పేషెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. సినిమాలో డైలాగులు అలాగే సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయని, అవి కేవలం వినోదం కోసమే మాత్రమేనని చురకలు అంటించారు. సినిమాలో హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు అలాగే అలజడులు కూడా ఉంటాయని గుర్తు చేశారు. వాటిని చూసి బయట కూడా అలాగే చేయాలి అని చెప్పడానికి సిగ్గులేదా అంటూ నిలదీశారు. సరిపోయింది. అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా వచ్చేది. ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు, పగా ప్రతీకారాల లక్ష్యంగా పరిపాలన సాగించాడు. ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడా మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు. ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసాన దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ. నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపం నామవరం గ్రామంలోని ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమంలో రూరల్ సీనియర్ నాయకుడు సానా దుర్గాప్రసాద్ నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వేణుగోపాల్ రాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల మధ్య తన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వయం ఉపాధికి కావలసిన మెటీరియల్ ను నేను తన మిత్రులతో కలిసి సహాయం చేస్తానని చెప్పారు. అనంతరం భోజనాలను వేణుగోపాల రాయుడు తన స్వహస్తాలతో వడ్డించారు. కార్యక్రమంలో ఎర్ర ఉమామహేశ్వరి అవ్వ, లక్ష్మి, వైవేడి ప్రసాద్, అల్లాడి రాజు, మనోహర్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. మీ అందరి మధ్య ఆ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం అనేది చాలా గౌరవంగా, ఆనందంగా భావిస్తా ఉన్నా. గడిచిన 10 రోజుల క్రితం ఒక ఆదివారం నాడు మీ అందరితోటి ఇక్కడ సమావేశమై మీ యొక్క సమస్యలను తెలుసుకోవటం, మీ యొక్క ఆలోచనల్ని తెలుసుకోవటం, అదేవిధంగా నా ఆలోచనలు మీతో పంచుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ప్రసాద్
ఇక్కడ కార్యక్రమం చేద్దాం అనగానే బాగుంది సరే అని చెప్పి మేము కూడా అనుకోవటం, ముందుకు రావడం జరిగింది. ఇంత త్వరగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవటం కూడా నాకు ఆనందంగానే ఉంది. తరువాత మీకు ఆ రోజు చెప్పాను నేను, ఏదైతే వసతి గృహంలో ఉండి ఇక్కడ ఈ ఆదర్శ ఈ హోమ్ను నడుపుతూ ఉన్నారో మరి ఆమె పూర్తి అంధురాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంధులు, అంగవికలాంగులు చాలామంది ఉన్నారు. మీ అందరికీ సంబంధించి కొంతమంది దాతలు ఏదో విరాళాలు ఇస్తూ ఉన్నారు. విరాళాలు దాని ద్వారా ఈ ఆశ్రమం నడుస్తుందని చెప్పారు. దానికి మించి అంటే ఆ దాతలు ఏదైనా ఇచ్చేవాళ్ళు ఒక వారం నెల ఇవ్వకపోతే మీకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు స్వతహాగా బయట మిగతా అన్ని బాగున్న వాళ్ళలాగా పనులకి వెళ్ళి సంపాదించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్నింటా సహాయం చేస్తుందని చెప్పి ఎదురు చూడటం అనేది కరెక్ట్ కాదు. అనేక స్వచ్ఛంద సంస్థలు, డోనార్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ డోనార్ ఏజెన్సీస్కి అప్రోచ్ కావడానికి కావాల్సినటువంటి సహకారాన్ని నేను అందిస్తాను. ఆ డోనార్ ఏజెన్సీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ స్థితిగతులను పరిశీలించే క్రమంలో మీరు ఐడియల్గా అంటే ఏ రకమైనటువంటి పని చేయకుండా ఊరికే అలా కూర్చుని సహాయం గురించి ఎదురు చూస్తా కూర్చున్నామంటే ఎవరు కూడా సహాయం చేయరు. మీకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి అవయవ వనరులతోటే మీరు ఏదైనా ఆదాయ వనరుని సృష్టించు. విశాఖ ఉక్కు నగరంలోని విమలా విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను తెరవాలి అని డిమాండ్ చేస్తూ 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు పాఠశాల వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు పలు కార్మిక సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సుమారు 1600 మంది చదువుతున్న ఈ విద్యాలయాన్ని అర్ధాంతరంగా మూసివేయడం బాధాకరమని అన్నారు. స్పందించాల్సిన పార్లమెంట్ సభ్యుడు శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్ అగోచర గమ్యంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజుల రూనాపై 2.5 కోట్ల రూపాయలు వచ్చే పాఠశాలను ఏ కారణం చేత మూసివేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే దీనిపై చర్యలు చేపట్టి పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్కు బాట వేయాలి అని గంగారావు కోరారు. స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయ స్కూల్ని ప్రారంభించకుండా 1600 మంది విద్యార్థుల చదువుల్ని నట్టేట ముంచింది రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్ర బీజేపీ సర్కారు యొక్క ప్రభుత్వం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. స్థానిక పార్లమెంటు సభ్యులు నిమ్మకి నీరెత్తినట్లు ఈ విమల విద్యాలయ స్కూల్ ఏం పోయినా పర్వాలేదు, 1600 మంది విద్యార్థులు ఏమైనా పోరలేదని ఖాతరు చేయకుండా గీతం విశ్వవిద్యాలయం బాగుంటే చాలు అనేటువంటి వైఖరి తీసుకోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఒక పార్లమెంటు సభ్యుడికి ఇలాంటి చేయటం సరైనది కాదనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది విమల విద్యాలయం. ఈ స్కూల్లో పనిచేసేటటువంటి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అందరూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాలు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద కుటుంబాల బిడ్డలు. ఈ బిడ్డల చదువులు నాశనం చేస్తుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు చూస్తూ ఉండి స్కూల్ను మూసేపించడానికి మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందువలన తక్షణమే ఈ స్కూల్ని ప్రారంభించేటటువంటి బాధ్యత స్థానిక ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానికంగా మీది బాధ్యత. మీరు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 1600 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. దీనికి 80 లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుంది. 2.5 కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల ఫీజుల నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు నెల రోజులు అయ్యేసరికి ఫీజులు విద్యార్థులు అందరూ బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. బయట 30,000 40,000 ఫీజులు కట్టుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే మీరు ఇవాళ రేపట్లో స్కూల్ని ప్రారంభించేటటువంటి చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేయాలి అని జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. జయలక్ష్మి బ్యాంక్ ద్వారా డిపాజిట్దారులకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారాయణకు యనమల సూర్యనారాయణ పిఠాపురంలో వివరించారు. బ్యాంకు బాధితులకు న్యాయం చేయాలి అని మంత్రి నారాయణకు మాజీ ఎమ్మెల్యే వర్మకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యనమల సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 16 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గం నుంచి మన బాధితులు డిపాజిట్ చేసుకున్నారు. అలాగే ఏంటంటే వైజాగ్ దగ్గర నుంచి మన అమలాపురం దాకా ఈ బ్రాంచ్లు మొత్తం 19-20 బ్రాంచ్ల్లోనూ కూడా చాలామంది నష్టపోయారు. ఇక్కడ ఏంటంటే ఇవాళ మందులకి డబ్బులు లేక గత వైఎస్ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా బాధితులందరూ కూడా కలెక్టర్ గారిని
మంత్రుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇవాళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇవాళ ఆస్తులు ఇంచుమించులో ఒక 800 కోట్ల ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మెటీరియలైజ్ చేసి ఈ బాధితులకి రేటు పెరిగిపోకుండా, చనిపోయేటువంటి బాధితులకి ఎక్కువ నష్టం జరగకుండా త్వరితగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన బీజేపీ మాధవ్ గారు అందరూ కూడా ఈ జయలక్ష్మి బాధితులది చాలా మేజర్ ఈ ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ కాదు ఇది త్వరితగతిని ఈ ఫండ్స్ అన్ని కూడా బాధితులకు ఇప్పించాలని చెప్పనేసని మేము తెలియపరుచుకుంటూ, అలాగే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో మన వర్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన టైంలో మాకు వైశ్యులకి, బ్రాహ్మణులకి 2 స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 స్థలాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్పనేసని క్యాండిడేట్ చేశారు. అది ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక మంది పేద బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేత వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మన నారాయణ గారికి ఇవాళ 2 వినతి పత్రాలు సమర్పించాం. దయచేసి ఈ బాధితులది, ముఖ్యంగా బాధితులది మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వితిన్ మినిట్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు బాధితులకు కనుక న్యాయం చేయకపోతే ఈ మరణాల రేటు పెరుగుతుందని చెప్పని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్ర సూర్యనారాయణ తెలియజేసుకుంటున్నాం. బాపట్ల జిల్లా కర్లంపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామంలో అగ్నికి ఆహుతి అవ్వడం వల్ల సర్వం కోల్పోయిన బాధితులు సమ్మెట శ్రీనివాస్ రెడ్డి గృహాన్ని పరిశీలించి ఆ కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని బాధితులకు సహాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది అని తెలిపారు. వీలైనంత మంది సహాయం చేయడం వల్ల బాధితులను ఆదుకోవచ్చు అని పిలుపునిచ్చారు. మాజీ సైనికులు సమాజ సేవా కార్యక్రమాలలో కూడా ముందుండడం హర్షించదగిన విషయం అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పెట్టు నాగాంజనేయ రెడ్డి, సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరి సర్వస్వం కోల్పోయినటువంటి శ్రీనివాసరెడ్డి, సమ్మెట శ్రీనివాసరెడ్డి గారి గృహానికి మాజీ సైనికులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక భాగమైనటువంటి బాపట్ల మాజీ సైనికుల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మరి మాజీ సైనికులుగా ఉండి మా సొంత కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సమాజ సేవలో కార్యక్రమాలు చేయటం పరిపాటిగా అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మరి అగ్ని బాధితులకు సహాయం చేయడం కోసం ఈ గ్రామం రావడం, మా బాపట్ల మాజీ సైనికుల తరఫున ఒక 12,500 రూపాయల చిరు రొక్కాన్ని ఇవ్వడం అందరికీ మరి తెలియజేస్తున్నాము. ఈ రొక్కాన్ని మాజీ సైనికులు మరి కలెక్ట్ చేసి బాధల్లో ఉన్నటువంటి మరి అగ్ని ప్రమాద బాధితులకు ఇవ్వటం చాలా సంతోషం. ఈ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి బాపట్ల మాజీ సైనికులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి బాధితులకు, సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులకు మరి సహాయం చేయడం మన బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలని చెప్పి సహాయం చేయాలని చెప్పి నేను మరి పిలుపునిస్తూ, మరొకసారి ఇదొక మాజీ సైనికులుగా మేము సంతృప్తిగా మరి వారికి సహాయం చేయడం జరుగుతుంది. బాపట్ల మాజీ సైనికులు కూడా మరొకసారి అభినందిస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం వీళ్ళకి అగ్నికి ఆహుతయిందో మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నాగాంజనేయ రెడ్డి గారు కానీ, మరి రెడ్డి సంఘం పెద్దలైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, వీరు కూడా వారి బాధ్యతగా అందరికీ తెలియజేస్తూ సహాయార్థం మరి బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వారిని కూడా బాధల్లో ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న భాజపా నాయకుడిపై
చర్యలు తీసుకోవాలి అని కూర్మనపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 60/3లో 29 మంది ఫ్లాట్స్ ను 1982 నుండి దఫాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు. 2005లో గజపతిరాజు సీతారామ వర్మ మరియు పెనుమత్స శ్రీనివాస వర్మను అడ్డుపెట్టుకుని బీజేపీ నేత మొత్తం స్థలాన్ని కబ్జా చేసి వాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని, జడ్జిమెంట్ వచ్చిన వారంతా సదరు స్థలంలోనే వెళితే పోలీసులను అడ్డం పెట్టుకుని తామెవరిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే పల్లా, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో కె లక్ష్మి, వి కృష్ణ, మాధవి, జగదీష్ బాబు, సత్యనారాయణ, భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ లీడర్ అండి, ఈయన వెనకుండి ఈయన అన్ని చేపిస్తున్నారండి. అవునండి, బీజేపీ లీడర్. అతను రాలేదండి, అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి. అయినేనండి, వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము, విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా వెళ్ళి కట్టడము, ఒక 4 రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి. మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు, ఇవన్నీ మా వండి ఇవి స్థలాలు ఎప్పటి నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుసుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ మాకు ఇప్పించండి. ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. కాశీ విశ్వనాథ్ రాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి. మేము 2004లో ప్లాట్లేమో ఒకలో 2004 నుండి కొనుక్కున్నాము. 29 ప్లాట్లు అవి. 29 ప్లాట్లు 2.27 ఏకర్స్. ఈ 2.27 ఏకర్స్ లో 2004లో కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాలనేమో ఆక్యుపై చేశారు, కబ్జా చేశారు. అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ 20 years నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది. మా ప్లాట్ ఓనర్లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకు వెళ్ళారు, పోలీస్ వారిని అప్రోచ్ అయ్యారు, వివిధ పొలిటికల్ లీడర్స్ ఏమో అప్రోచ్ అయ్యారు. దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి. కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకి ఏమో వెళ్ళనివ్వకుండా కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో అడ్డుకుంటున్నారు. పోలీస్ వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మేము ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాండి అని అంటున్నారు తప్పించి మేము డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు. ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల మోడల్ ప్రైమరీ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి కరుణ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యం, సృజనాత్మకతను పెంచడానికి, వారి భవిష్యత్తుకు బంగారు బటను వేయడానికి ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఖరగ్పూర్ కి చెందిన టి లలితా కామేశ్వరి తరపున వారి కుమారుని ఆర్థిక సహాయంతో విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కోట్ని శివ, అధ్యాపక బృందం అరుణ, జ్యోత్స, ప్రోత్సాహిని, షెహనాజ్ పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. పీఎం ధన్ ధ్యాన కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. శుభాంశు శుక్లను అభినందిస్తూ తీర్మానం. తమపై పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్న మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడిన వైసీపీ అధినేత.
మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 67వ రోజు ప్రజా దర్బార్కు విశేష స్పందన, వినతులను స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.